ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథులు డాక్టర్ జి తులసిరామదాస్ గారు, మిత్రులు రవి, అశోక్, ప్రిన్సిపల్ గారు, స్టాఫ్, విద్యార్థులు అందరికీ నమస్కారం. నేను ఈ కాలేజీ గురించి ఏం చెప్పాను కానీ మహబూబ్నగర్లో 1965 వరకు డిగ్రీ కాలేజీ లేదు. అది మీరు వినాలి. జిల్లా హెడ్ క్వార్టర్ డిగ్రీ కాలేజీ లేదు. గద్వాల తాలూకా హెడ్ క్వార్టర్ డిగ్రీ కాలేజీ ఉంది. జడ్చెల పెద్ద గ్రామ పంచాయతీ డిగ్రీ కాలేజీ ఉంది. పాలన గ్రామ పంచాయతీ మాత్రమే డిగ్రీ కాలేజీ ఉంది. మహబూబ్నగర్లో లేదు. అప్పుడు మహబూబ్నగర్ పెద్దలు కొందరు ఆలోచన చేసి మహబూబ్నగర్ విద్యాసంస్థలు స్థాపించి ఒక డిగ్రీ కాలేజీ అనేది ఇక్కడ తీసుకొచ్చారు. అందరికీ డిగ్రీ కాలేజీ లేదు. దాని తర్వాతనే ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ అని ఇచ్చిన పద్ధతిలో గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అది అందరికీ షిఫ్ట్ కావాలి. అంటే నేను మీ తల్లిదండ్రులు చదువుతున్నప్పుడు డిగ్రీ కాలేజీ అప్పుడప్పుడే వచ్చింది. మీరు ఎంత అదృష్టవంతులంటే మీరు ఉన్న దగ్గరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, దానికి అటానమస్. గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. అటానమస్ జిల్లాలో ఎక్కడ లేదు, మా ఇంట్లో మనకు ఆలోచిస్తున్నారు. దీనికి ఒక యజమాన్యమే ఈ అటానమస్ తీసుకొచ్చిందని నేను అనుకోను. విద్యార్థుల కృషి కూడా ఉంది. మీ అటెండెన్స్, మీ మార్పులు, ఇదంతా కూడా కౌంటర్ వల్ల మనకు అటానమస్ వచ్చింది. వచ్చిన అటానమస్ను నిలుపుకోవాల్సిన బాధ్యత కమిటీ పైన ఉంది. దాన్ని ఉత్సాహపరిచే విద్యార్థుల పైన ఉంది. కనుక దీన్ని వచ్చిందని పోగొట్టు. మీ మీ డిసిప్లిన్, మీ ఎడ్యుకేషన్, మీ మార్కులు ఇవన్నీ కూడా కౌంటర్ అయ్యి ముందు దానికి కంటిన్యూటీ వస్తుంది. నేను ఇక్కడికే ఆందోళన రవిని కానీ మిమ్మల్ని కోరుకోవడం లేదు. అటానమస్ ఒకటే కాదు, జయప్రకాష్ నారాయణ యూనివర్సిటీ స్థాపించాలనేది నాకు ఇది ఎన్ని సంవత్సరాలు పట్టింది. మొదటి బ్యాచ్ ఎప్పుడైతే కాలేజీ పూర్తి చేసుకొని ఫస్ట్ బ్యాచ్ ఫేర్వెల్ పెట్టాలని ఎప్పుడైతే యజమాన్యం రవి అనుకొని పంచాయతీ వచ్చిండ్రో, అనుకోకుండా అక్కడ హైకోర్టు బెంచ్లో ఒక ముగ్గురు, జిల్లా బెంచ్లో ఒక నలుగురు, వీళ్ళంతా వచ్చి ఆ పిల్లలకందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చిపోయినారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన కానీ చాలా బ్రహ్మాండంగా జరిగిన ప్రోగ్రాం అన్నది. ఇది ప్రిన్సిపల్